ఎస్ఎస్ఎంఏ నుంచి ప్రియాంక చోప్రా గారి లుక్ వచ్చింది, సాంగ్ వచ్చింది, ఇంకా చాలా వచ్చినాయి. వీటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. స్పిరిట్‌లో చిరంజీవి గారు చేస్తున్నారా? చేయట్లేదా? ఓన్లీ ప్రస్తావన వచ్చింది. సందీప్ రెడ్డి వంగ ఏం చెప్పిండు? బాహుబలిది ఎపిక్ కూడా ఓటీటీలో వస్తుంది. ఇదే కాకుండా పెద్దిలో ఒక సీనియర్ యాక్టర్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. నువ్వు సబ్స్క్రైబ్ కొట్టేసేయ్. రియాక్షన్ ఛానల్ మన సింపుల్ భాను విజ్జంకి కూడా చెక్ చేసి స్టార్ట్ చేసేద్దాం వచ్చేసి. సో స్టార్టింగ్ విత్ జననాయకన్. జననాయకన్ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చింది. తలపతి కచేరి సాంగ్ నచ్చింది. చాలా చాలా బాగా నచ్చింది. బట్ ఈ సాంగ్ వల్ల తెలిసింది ఏంటంటే ఇది ఖచ్చితంగా భగవంత్ కేసరి రీమేకే. భగవంత్ కేసరిలో కూడా ఒక సాంగ్ ఉంది కదా, ఇచ్చి పాడేస్తాం సంథింగ్, ఇచ్చిపాడు సాంగ్ అది. ఆ సాంగ్ లెక్కనే ఉంది ఇది. అండ్ ఆల్సో దీనిలో మమితా బైజు లుక్ చూస్తుంటే లైక్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే శ్రీలీల కూడా ఒక లాకెట్ వేసుకుంటది అనమాట ఆ సినిమాలో. సో దీనిలో కూడా అదే కనబడుతుంది. అండ్ దీంట్లో విజయ్ కొంచెం ఆ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లోనే ఉన్నాడు. మనకి స్టార్టింగ్ టీజర్ లో ఆల్రెడీ ఒక పోలీస్ గా చూపించేసారు అన్నట్టు. భగవంత్ కేసరిలో కూడా ఆయన పోలీసే. సో ఏమో ఇవన్నీ తెలుస్తున్నాయి. వీళ్ళు చాలా జాగ్రత్తగా లేదు మేము జస్ట్ రైట్స్ తీసుకున్నాం ఎందుకంటే కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. కానీ నాకు ఎందుకో కొడుతుంది భయ్య, ఖచ్చితంగా రీమేక్ అయి ఉంటుంది. అండ్ ఖచ్చితంగా చేంజెస్ అయితే గ్యారంటీ చేస్తారు. ఎందుకంటే పొలిటికల్ గా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఆల్సో లైక్ ఫైనల్ సినిమా కాబట్టి కొంచెం డిఫరెన్స్ అయితే చేస్తారు. ఐ థింక్ విజయ్ వాళ్ళ చెల్లెల్ క్యారెక్టర్లకి వేస్తారేమో అనిపిస్తుంది. సో నాకైతే మాత్రం ఓకే అనిపించింది. బట్ సాంగ్ వాజ్ రియలీ గుడ్. ఏమో జనగేసరి అవుతుందా కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ నగరానికి ఏమైంది సెకండ్ పార్ట్ ఇవన్నీ రిపీట్ ఈ జనవరితో షూటింగ్ స్టార్ట్ అవుతుందట. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ అని చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఇవన్నీ ఒక కల్ట్ సినిమా అయిపోయింది, ఒక కల్ట్ క్లాసిక్ అయిపోయింది. సో దాని మ్యాజిక్ మళ్ళీ రీక్రియేట్ చేయగలుగుతారా అంటే మాత్రం నాకు డౌట్ కొడుతుంది ఈ మధ్యలో. ఎందుకంటే చాలా సినిమాలు ఇలానే వస్తున్నాయి, పార్ట్ 1 అనుకుంటా. నాకు అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించట్లేదు. ఆ సినిమాని ఎందుకు వెళ్ళకడం కరెక్టే. ఒకవేళ చేసినా కానీ ఇంకో 2-3 సినిమాలు వచ్చిన తర్వాత చేయవచ్చు కదా అనే ఫీలింగ్ ఉంది నాకు. తరుణ్ భాస్కర్ మధ్యలో ఇంకేదో సినిమా చేయాలి ఆయన, జయ 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 హే రీమేక్, దాని పేరు ఇంకే ఉండే భయ్యా మర్చిపోయినా. ఆ సినిమా వస్తుందా రావట్లేదు, ఏదో జరుగుతుంది దాని మీద. బట్ ఈ సినిమా రావాలా అనే ఫీలింగ్ ఉంది. ముఖ్యంగా ఫంకీ ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. చాలా పుష్ చేసారు దాన్ని. ఏమో భయ్య నాకైతే ప్రస్తుతానికి ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ వాచింగ్ దోస్ క్యారెక్టర్స్ కమ్ బ్యాక్. మనల్ని మళ్ళీ ఉప్పి అంటారు, అది అంటారు, కథలు పడతారు, కానీ వేరే విషయం. కానీ ఆ క్యారెక్టర్స్ నాకు ఇష్టమే. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో అవసరమా, మళ్ళీ ఆ మ్యాజిక్ రీక్రియేట్ చేస్తారా అనే డౌట్ అయితే ఉంది. మీ థాట్స్ ఏంటి చెప్పండి. సో పార్ట్ 2లకే పడలేకపోతున్నారా అంటే పార్ట్ 3 మ్యాడ్ క్యూబ్ ఈస్ కమింగ్. షూటింగ్ December 5th నుంచి స్టార్ట్ అవుతుందట. నాకు మ్యాడ్ స్క్వేర్ అంత బాగా అయితే నచ్చలేదు బ్రో. ఐల్ బి వెరీ ఆనెస్ట్, ఇట్ వాస్ ఫన్నీ. బట్ ఒక్క క్యారెక్టర్ మీదనే ఎక్కువ జోక్లు వేసారనే ఫీలింగ్ వచ్చింది. లడ్డు క్యారెక్టర్ బాగా ఒక జోకర్ గాని చేసినట్టు చేసి మిగతాదంతా అంత ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు. ముఖ్యంగా మ్యాడ్ 1 మూవీ చాలా బాగుంటుంది, నాకు చాలా చాలా ఇష్టం, చాలా సార్లు చూసాను కూడా. సో ఆ రేంజ్ ఫన్ అయితే రాలేదు, ఆ రేంజ్ మెమరబుల్ అయితే గ్యారంటీ కాదనిపిస్తుంది. బట్ ఇట్ వాజ్ అ వెరీ బిగ్ హిట్ కాబట్టి మళ్ళీ చేస్తున్నారు, ఓకే అనిపిస్తుంది. బట్ ఏమో బ్రో నాకైతే మాత్రం అవసరమా లైక్ మళ్ళీ తీయడం. ఒకవేళ చేయాలనుకున్నా కానీ కళ్యాణ్ శంకర్ గారే డైరెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు తెలియదు చేస్తే ఆయనే చేస్తారు గ్యారంటీగా. ఎందుకంటే మధ్యలో రవితేజ్ గారు మూవీ రావాలి, ఆయన వేరే సినిమాలో బిజీగా ఉన్నారు. సో వీటన్నిటి మధ్యలో మ్యాడ్ క్యూబ్ కంప్లీట్ చేసుకొని ఐ థింక్ రిలేటివ్లీ చిన్న సినిమాది. సో తొందరగా షూటింగ్ చేసుకొని తొందరగా కంప్లీట్ చేసుకునే ఛాన్సులు అయితే ఎక్కువ ఉంటాయి. సో ఏమో లైక్ హీరోయిన్స్ని తీసుకురావాలి. ఎందుకంటే లాస్ట్ టైం సినిమా అంత బాగా ఆడకపోవడానికి కారణం హీరోయిన్స్ లేరని చెప్పేసి నాగవంశీ గారు చెప్పారన్నట్టు. సో ఈసారి హీరోయిన్స్ని తీసుకురండి. లైక్ ఒక్కళ్ళనే బకరా చేయకుండా అందరినీ బకరా చేయండి, అందరినీ ఆడుకోండి. ఈసారి నాన్నే నితిన్ని హీరోగా పెట్టకండి. ఏమనంటే ఓవర్ యాక్షన్ చెప్తా ఉంటారు. కాదు ముగ్గురు హీరోలు అంటారు. అక్కడ చూస్తే మొత్తం నారాయణ నితిన్కే ఎక్కువిస్తూ ఉంటారు. ఆయనకి యాక్టింగ్ రాదు, ఏం రాదు అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది నాకు. సో ప్లీజ్ సంగీత్ శోభను మధ్యలో మన కరెక్ట్ ఆయన పేరు గుర్తురాదు అవ్వదు, ప్రతిసారి గుర్తురాదు బ్రో. ఈజ్ ఎ ఫెంటాస్టిక్ యాక్టర్. జిగిరీస్లో కూడా చేస్తున్నాడు ఆయన. సో ఆయన్ని కూడా మంచిగా పెట్టండి. నాకైతే మాత్రం ఏమనిపిస్తుంది, మీ థాట్స్ ఏంటి? సో పెద్ది మూవీలో శోభన గారిని ఒక కీ రోల్లోకి తీసుకునే ఛాన్సెస్ ఉందంట. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ బికాస్ శోభన గారు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్. ఎందుకంటే మలయాళం మన తుడరంలో కూడా చాలా బాగా చేసినారు. అండ్ ఐ లైక్ హర్ ఇన్ కల్కి. బట్ ఆ క్యారెక్టర్ ఇటో వెళ్ళిపోయింది. బట్ స్టిల్ ఎమోషనల్ క్వశ్చన్ తెప్పించాల్సిన క్యారెక్టర్ అది. అండ్ ఎందుకో నాకు రామ్ చరణ్ గారి మదర్ క్యారెక్టర్ చేస్తారనిపిస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్ గారి మదర్ క్యారెక్టర్ మీద ఆల్రెడీ కొంచెం న్యూస్ వచ్చిందనమాట. వేరే యాక్టర్స్ని సంప్రదించారు, కాకపోతే అది కుదరలేదు. అండ్ మొన్న తమ్ముడులో చేసిన స్వాసికా గారిని కూడా మదర్ క్యారెక్టర్ చేయాలన్నారట, కాకపోతే అది కుదరలేదు. ఎందుకంటే షీఈ్ యంగర్ దెన్ రామ్ చరణ్ గారు. బట్ వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ గారి కంటే చిన్న అయిన హనీరోజ్ గారు వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేసి ఏమో అవన్నీ పక్క పెట్టేసిన కానీ ఈ సినిమాలో శోభన గారు చేస్తున్నారు. ఐఎమ్ థింకింగ్ ఇట్ ఈస్ లైక్ వట్ ఈస్ రామ్ చరణ్ గారి మదర్ క్యారెక్టర్. అండ్ సినిమా షూటింగ్ చాలా గట్టిగా జరుగుతుందంట. అండ్ చాలా టెన్షన్ పడుతున్నారట ఎందుకో బుజ్జిబాబు సానా. ఏమో బాగుండాలని కోరుకుంటున్నా. March 27 నాడు పక్కా వస్తుంది సినిమా రిలీజ్. దీంతో పాటు టాక్సిక్ వస్తాను అంటున్నారు March 19th. అండ్ ప్యారడైజ్ కూడా వాళ్ళు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట. ప్యారడైజ్ గురించి ఇంకొంచెం క్లారిటీ తెలుస్తుంది, అప్పుడు మాట్లాడేసుకుందాం. సో మీకేమనిపిస్తుంది శోభన గారు యాజ్ అ మదర్ ఆఫ్ రామ్ చరణ్ గారు అనిపిస్తుందా చెప్పండి కింద కామెంట్స్ లో. సో రాజా సాబ్ నుంచి ప్రభాస్ గారి 23 years జరిగిన సందర్భంగా ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక లుక్ రిలీజ్ చేశారు. దట్ ఈస్ సాంగ్ లో ఏదైతే సాంగ్ లో ఉంటుందో దాని లుక్ రిలీజ్ చేశారో అస్సలు బాలేదు బ్రో.
ఐ బి వెరీ ఆనెస్ట్ అస్సలు బాలేదు. నాకు ప్రతి ప్రోమో చూస్తూ నాకు నమ్మకం పోతుంది సినిమా మీద. అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది విగ్ అని తెలిసిపోతుంది. ఆ విగ్ అసలు సరిగ్గా సెట్ కాలేదు. లైక్ ఏమనంటే వింటేజ్ ప్రభాస్ అనుకుంటే మమ్మల్ని బట్ ఈస్ ఏ వాంటేజ్ లాగా వాడేస్తున్నారనే ఫీలింగ్ వస్తుంది. నాకైతే మాత్రం ఏమో తేడా చాలా ఇరుకు అనే ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా తమనన్న మ్యూజిక్ పాట రాట్లేదు అనుకుంటూనే ఏమేమో చేస్తున్నారు. పాట ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఎప్పుడొస్తదో తెలీదు గానీ, ఏమో నాకైతే మాత్రం ఆహా! అనే ఫీలింగ్ వస్తుంది. పోస్టర్ అయితే అస్సలు నచ్చలేదు నాకు. ఏమో మీకేమనిపించింది? ఇది నచ్చిందా? నచ్చలేదా? డాన్స్‌లు ఎందుకంటే చాలా రోజులు ఇంకా ప్రభాస్ గారు ఈ మధ్యలో అసలు డాన్స్‌లే చేయలేదు. దీంట్లో డాన్స్‌లు చేపిస్తానంటున్నారు. ఏవో అని లీక్‌లొచ్చినాయి. అవి కొంచెం ఏదో అనిపిస్తుంది. నాకైతే మాత్రం ఏమో బ్రో మీకేమనిపిస్తుంది? చెప్పండి. సో 'అఖండ 2' 'అఖండ తాండవం' నుంచి 'అఖండ తాండవం' సాంగ్ వస్తుంది. అది కూడా 14థ్ రేపు ఈవినింగ్ వస్తదన్నట్టు. నేనైతే మాత్రం రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ ద సాంగ్స్ ఆఫ్ 'అఖండ'. ఎందుకంటే నాకు ఫస్ట్ మూవీలో పాటలు చాలా ఇష్టం. తమనన్న వేరే లెవెల్ కొట్టిండు. సో ఈసారి బాగా కొడతాడని నమ్మకం అయితే ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకో అన్న నిజంగా. ఎందుకంటే మెచ్చుకుంటూ ఇచ్చుకపోతాను. ఇట్లా బాగుందిరా అని ఓజీ అనే లోపే ఇంకో 2, 3 రాళ్ళొస్తాయి అన్నట్టు. అట్లా రాకుండా జరంత మంచి సాంగ్స్ ఇస్తే హ్యాపీయే. ముఖ్యంగా 'అఖండ 2' చాలా గట్టి నమ్మకం అండ్ ఆల్సో బాధ్యతతో చేయాల్సిన వాట్ ఈస్ ఏ పనిది. బాగా చేస్తావని కోరుకుంటున్నాం. ఈసారైనా పాటలలో లిరిక్స్ అర్థమయ్యేటట్టు పెట్టు. ఏమనంటే బేస్ కొడతావు కదా! బేస్ కొట్టకుండా జరంత లిరిక్స్ అర్థం కావాలి. ఎందుకంటే 'అఖండ'లో చాలా బాగుంటాయి లిరిక్స్ అర్థమై సావయి. 'వీరసింహారెడ్డి' గూడా అంతే. బీజీఎం అర్థమే కాదు. ఏదో ఉగ్రం, వీరం, మహావిష్ణువు అంటావు. ఎనకనక ఏం అర్థమయ్యేదసలే. శరభ కొడతది. మధ్యలో అంతా నననననననా కూడా వస్తా ఉంటది. అదేందో అర్థం కాదు. సో ప్లీజ్ ఈసారి జరంతా లిరిక్స్ అర్థం కావాలి. కానీ ఆ బేస్ ఏదో జరంతా క్లారిటీతో ఇయ్యి. మా లిరిక్స్ క్లారిటీ ఉండేటట్టు వేయి. చాలు ఎంతకంటే ఇంకేమొద్దు. 14థ్ నాడు సాంగ్ వస్తది. ఊగిపోదాం. అంతే ఇంకేం లేదు. ఊగిపోదాం. వీడియో చేద్దాం. సో మీరు ఎక్సైట్‌మెంట్ ఉందా? కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'బాహుబలి ది ఎపిక్' ఓటీటీలో వస్తదట. జియో హాట్‌స్టార్ కొనేసుకున్నారు. 3 ఆర్ 45 మినిట్స్ ఏదైతే ఉందో దాన్నే పెడుతున్నారు. దీనికంటే ఐ రాదర్ ప్రిఫర్ దట్ 'బాహుబలి 1 అండ్ 2'ని వీళ్ళు టోటల్‌గా వాట్ యూ కాల్ ఇట్ రీమాస్టర్ చేసి 4K వెర్షన్‌లో రిలీజ్ చేస్తే ఇంకా బాగుంటదన్న ఫీలింగ్. బట్ స్టిల్ చేశారు కాబట్టి ఈ పర్టిక్యులర్ వాట్ ఈస్ ఏ రిలీజ్ అయింది కాబట్టి ఏమో భయ్య నాకైతే అంటే లైక్ ఇదొక ప్రెసిడెంట్ క్రియేట్ చేస్తదా? మళ్ళీ రిలీజ్ అయిన సినిమాలన్నిటిని మళ్ళీ ఓటీటీలో కొంటారా? అదో పరిస్థితి ఉంది. బట్ స్టిల్ ఇది 2 సినిమాలు ఎడిట్ చేసి ఒక సినిమా చేశారు కాబట్టి అదొకటి ఉండొచ్చు. ఆల్రెడీ మనకి రీలోడెడ్ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో ఉందనుకుంటా. లేదు 'పుష్ప'. సో అట్లే ఉంటదేమో గానీ ఏమో భయ్య. నాకు అంటే లైక్ యాస్ ఎన్ ఎక్స్‌పీరియన్స్ 'బాహుబలి ది ఎపిక్' వాస్ గుడ్. అట్లని చెప్పేసి 2 సినిమాలు ఇచ్చినంత ఎమోషనల్ అండ్ ఆల్సో ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే మాత్రం మళ్ళీ ఇవ్వలేకపోయింది. అనుకున్నంత అయితే మాత్రం సక్సెస్‌ఫుల్ కాలేదు. బట్ ఇట్ వాస్ ఎ రియల్లీ బిగ్ మైల్‌స్టోన్ గ్యారంటీ రిలీజ్ అన్నిట్లలో. ఏమో నాకైతే మాత్రం థియేటర్‌లో వాస్ ఓకే. బట్ ఓటీటీలో కూడా చూడాలా అనే ఫీలింగ్ అయితే ఉంది. మీరు చూస్తారా? లైక్ థియేటర్‌లో మిస్ అయ్యారా? ఈ సినిమాని మళ్ళీ మీరు ఓటీటీలో చూస్తారా? జియో హాట్‌స్టార్‌లో దీన్ని మళ్ళీ కొనుక్కోవడం ఏంట్రా అనే ఫీలింగ్ మీకు కూడా ఉందా? కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'చిరంజీవి' గారు స్పిరిట్‌లో ఉండరంట మామ. వాట్ ఈస్ 'సందీప్ రెడ్డి వంగ' గారు కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ సినిమా షూటింగ్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయితదట. 'జిగ్రీస్' ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సెపరేట్‌గా ఒక వీడియో చేశారు. దాంట్లో చిరంజీవి గారి మ్యాటర్ వచ్చింది. చిరంజీవి గారు ప్రభాస్ గారి ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారా అంటే మాత్రం లేదు అట్లేం లేదు. చిరంజీవి గారితో నేను చేస్తే ఆయనతో సోలో ఫిల్మ్‌గానే చేస్తాను. ఇలాంటివి ఏమి చేయనని చెప్పేసి ఆయన కన్ఫర్మ్ చేశారు. నేను ఎప్పుడో చెప్పాను. ఒకవేళ చిరంజీవి గారు గనక స్పిరిట్‌లో ఉన్నారంటే ఇట్ విల్ బికమ్ ఎ మల్టీ స్టారర్ మూవీ. ఒక సింగిల్ స్టారర్ మూవీ అయితే కాదు. సో అదొకటి కన్ఫర్మ్ అయిపోయింది. ఇట్లా అనుకున్నా గానీ వాళ్ళు మళ్ళీ అడిగారు. మీరు ప్రభాస్ గారు, డాన్లీ గారు ఎయిర్‌పోర్ట్‌లో బాగా తిరుగుతున్నారట. క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారట. జిగ్రీస్ అయ్యారట అంటే లేదు అట్లేం లేదు. నిజంగానా అట్లేం లేదు. బట్ చిరంజీవి గారైతే లేరంటారు. అంటే డాన్లీ లేరని అయితే చెప్పొచ్చుగా. అంత నీట్‌గా ప్రస్తావన వచ్చిన తర్వాత కూడా డాన్లీ లేరని ఎందుకు చెప్పలేదు? అంటే ఉన్నారు మామ. ఇన్ని అవకాశాలు వచ్చిన తర్వాత కూడా డాన్లీ లేరని చెప్పట్లేదు అంటే డినై చేయట్లేదంటే ఆయన సినిమాలో ఉన్నారు. హి ఈస్ గోయింగ్ టు బి ద మెయిన్ విలన్ ఆర్ సంథింగ్ లైక్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్. ఎందుకంటే 'వివేక్ ఓబెరాయ్' ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. సో ఇట్లాంటి సిట్యుయేషన్‌లో డాన్లీ ప్రస్తావన పదే వచ్చిన తర్వాత కూడా హి ఈస్ నాట్ డినయింగ్ అంటే మాత్రం దే ఆర్ ప్లానింగ్ బిగ్. అదొకటి అనుకున్నా గానీ సినిమా షూటింగ్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయితది. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ బాగుండాలని కోరుకుంటున్నా. అండ్ బాగా చేస్తారని కోరుకుంటున్నా. గట్టి కొడితే 6 మంత్స్ షూటింగ్ కంప్లీట్ చేస్తారట 6 మంత్స్‌లో. అంటే లైక్ మే, జూన్‌లో ఏమో నాకైతే నమ్మకం లేదు. నవంబర్ వరకు చేస్తారంట. అండ్ గట్టి ప్లాన్ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ అని గట్టిగా చేస్తున్నారు. సో ఏమో చూడాలి. ఐయామ్ ఎక్సైటెడ్. మీ థాట్స్ ఏంటి అసలు స్పిరిట్‌లో చిరంజీవి గారు లేరట. డాన్లీ గురించి మాట దాటేసారనా? కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'ఎస్ఎస్ఎంబీ 29' ఓరమ్మ అరేయ్! సినిమా ఇప్పట్లో రిలీజ్ లేదురా. ఇంత తొందరగా ఇన్ని అప్డేట్‌లు ఏంట్రా అనే ఫీలింగ్ వస్తుంది. సో కొత్తగా ప్రియాంక చోప్రా గారి పోస్టర్ రిలీజ్ అయింది. ప్రియాంక చోప్రా యాస్ మందాకిని ఇన్ 'ఎస్ఎస్ఎంబీ 29' టైటిల్ ఏంట్రా? సంచార్య, రుద్ర ద గ్లోబ్ ట్రాటర్ సెపరేట్ అంటున్నారు. ఆర్ ఎల్స్ వారణాసి. ఈ 4 టైటిల్స్‌లో ఏదో ఒకటి కావచ్చు. పోనీ రాజమౌళి గారి ప్రీవియస్ సినిమా ఏదో ఒకటి జరుగుతది అనుకున్నారు. దాని టైటిల్ 'గరుడ' అని ఒకటి అన్నారు. అదైతదా తెలీదు మనకింకా. ఏది కన్ఫర్మేషన్ కాలేదు. బట్ ఈ పర్టిక్యులర్ పోస్టర్ ఎట్లుంది అంటే మాత్రం ఏంటి బ్రో మెల్లగా డౌట్‌లు వస్తున్నాయి అనే ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ స్టిల్ అక్కడ ఉన్న రాజమౌళి గారు బ్రో కుమ్మేస్తారు. అండ్ ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్ టు సీ ఎందుకంటే టోటల్ బ్యాక్‌గ్రౌండ్ అంతా వాట్ యూ కాల్ ఇట్ కొండ గుహలు అవన్నీ ఉన్నాయి. లైక్ స్టాలక్టైట్స్ అవన్నీ ఉన్నాయి. వీటి మధ్యలో యెల్లో చీరతోటి ప్రియాంక చోప్రా గన్‌తో కాలుస్తుంది.
అండ్ ఆల్సో మనకు ఆల్రెడీ ఒక పాత న్యూస్ తెలిసింది ఏంటంటే, ప్రియాంక చోప్రా దీంట్లో ఒక ఫీమేల్ హీరోయిన్ కాదంట. షీ మే బి ఏ విలన్ ఇన్ దిస్ మూవీ. సో ఎవరిని అటాక్ చేస్తుంది ఆ గన్ తోటి? మన వాట్ యూ సే కుంభాని అటాక్ చేస్తుందా? ఇది మన పృథ్వీరాజ్ సుకుమారన్ని. రుద్రాని అటాక్ చేస్తుందా? మన మహేష్ బాబు గారికి. మహేష్ బాబు క్యారెక్టర్ రుద్ర అంటున్నారో తెలీదు ఇంకా. కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది మనకి. రుద్రాని అటాక్ చేస్తుందా? ఎవరి దిక్కుంది ప్రియాంక చోప్రా? దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు వాచ్. బట్ 15th నాడు పేలబోతుంది భయ్య. మామూలుగా లేదు. 15th నాడు ఏకంగా దుబాయ్‌లో ఏదో 5:30 పీఎంకి ఒక థియేటర్‌లో ఈ లైవ్ టెలికాస్ట్ చేస్తారంట. 100 ఇంచ్ ఎల్ఈడీ స్క్రీన్ రామోజీ ఫిల్మ్ సిటీలో గట్టిగా కడుతున్నారు. గట్టి ప్లానింగ్ ఇది. మామూలు ప్లానింగ్ కాదు. సో రియల్లీ ఎక్సైటెడ్. చూడాలి. మామూలుగా ఉండదు. 5:30 ఏది 15th 5:30 మనం లైవ్ పెట్టుకేసుకుందాం. అందరం కలిసి చూసేద్దాం. ఎంజాయ్ చేసేద్దాం. సో వచ్చేసేయండి. ఇంకా మాట్లాడాలి. ఇంకా చాలా విషయాలున్నాయి. అండ్ ఆల్సో మర్చిపోయినా. టీజర్ 3 మినిట్స్ ఉంటదిరా మామ. సో ఐయామ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. మీకెలా అనిపిస్తుంది? ముఖ్యంగా ప్రియాంక చోప్రా గారి పోస్ట్ వచ్చిన తర్వాత ఎట్లా అనిపించింది? 'సంచారి' సాంగ్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పేయండి. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా విషయాలున్నాయి తెలుసు. బట్ ఆగుదాం. సండే నాడు మాట్లాడుకుందాం ఇంకా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. మా కాంటెంట్ నచ్చితే మాత్రం దీనికి సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. మన రియాక్షన్ ఛానెల్‌లో వీడియోలు వస్తూనే ఉన్నాయి. అండ్ భాను జంకీ అని చెప్పేసి సెపరేట్‌గా డిఫరెంట్ కాంటెంట్ ట్రై చేస్తున్నా. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. నచ్చితేనే కొట్టండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.